హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. కాకరకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుందని. కానీ ఈ విధంగా చేసుకుంటే చేదు అనేది రాదు, చాలా బాగుంటుంది టేస్ట్. రోటీ, చపాతీ, రైస్లోకి దేంట్లో కూడా బాగుంటుంది. దీంట్లో వేయడానికి మసాలాని నేను ఏమేమి వేసిన అంటే 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా నువ్వులు వేసి, అలాగే కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసిన. ఇవన్నీ కూడా ఆయిల్ వేయకుండా. అలాగే దీంట్లో కొద్దిగా 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసి, చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టి పెట్టి, కాకరకాయల పైన ఉన్న చెక్కును తీసేసి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు వేసి నానబెట్టానండి. దాంట్లో ఉన్న ఎక్సెస్ సాల్ట్ని పిండేసి మొత్తం తీసేసి ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కల్ని అలా వేసాను. కొంచెం కింద మీద కలిపిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేయాలి. ఇక్కడ సాల్ట్ మనం ఆ మసాలాలో కూడా వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఇలా 2-3 సార్లు కలుపుకుంటూ తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. నాకైతే ఎక్కువ టైమే పట్టింది, ఒక 20 నిమిషాలు పట్టింది ఇది మంచిగా ఫ్రై అవ్వడానికి. ఆ తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీంట్లో యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. దీంట్లో నేను ఆనియన్ కానీ టమాటా కానీ ఏమీ వేయలేదు, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ అనేది 1 వీక్ వరకు ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.